హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నీలం, ఉషా, మీనా వరుసగా ఒక పనిని 10, 12, 15 రోజుల్లో పూర్తి చేస్తారు. ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారు? సో సేమ్ క్వశ్చన్. ఇక్కడ ముగ్గురు ఇచ్చాడు. ముగ్గురు ఇచ్చినప్పుడు కూడా ముగ్గురిది 1 డే వర్క్ అనుకోవాలి. సో ఫస్ట్ నీలం మొత్తం పని 10 రోజుల్లో చేస్తుంది. 1 డే వర్క్ ఎంత? 1/10. నెక్స్ట్ ఉషా మొత్తం వర్క్ 12 రోజులు చేస్తుంది. 1 డే వర్క్ 1/12. తర్వాత మీనా మొత్తం వర్క్ వచ్చేసి 15 రోజులు చేస్తుంది. 1 డే వర్క్ వచ్చేసి 1/15. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తే ముగ్గురు 1 డే వర్క్ వస్తుంది. సో కంప్లీట్ వర్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1/10 ప్లస్ 1/12 ప్లస్ 1/15 విచ్ ఈజ్ ఈక్వల్ టు 60 ఎల్సిఎం అండి. 12, 15 అంటే 60, 60, 10 అంటే 60. సో 60 ఎల్సిఎం. సో 10 ఉంది కాబట్టి 6, ఎందుకంటే 16 60. సో 12 ఉంది కాబట్టి 5, 12 5 60, 15 4 60. సో 10 ప్లస్ 5 15/60 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/4. సో ముగ్గురు కలిసి ఒక రోజులో 1/4 వర్క్ కంప్లీట్ చేస్తే ఆ వర్క్ కంప్లీట్ కావడానికి ముగ్గురికి కలిపి 4 రోజులు టైం పడుతుంది. సో ముగ్గురు కలిసి పని చేస్తే 4 రోజుల్లో పనిని పూర్తి చేస్తారు. సో ఇద్దరు గురించి అడిగినప్పుడు ఇద్దరిది చేస్తాం, ముగ్గురు గురించి అడిగితే ముగ్గురిది చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఒక పనిని చేసేందుకు ఏ బీలు కలిసి చేసిన దానికంటే 16 రోజులు ఎక్కువ. బి అదే పనిని చేసేందుకు ఏ బీలు చేసిన పని దానికంటే 4 రోజులు ఎక్కువ. అయితే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారు? సో ఇటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ కరెక్ట్ క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఏ అనే వ్యక్తి ఒక పని చేయడానికి ఏ బీలు ఇద్దరు చేసిన దానికంటే 16 రోజులు ఎక్కువ టైం తీసుకుంటాడు. సో ఇద్దరిది ఇవ్వట్లేదు, కాకపోతే మధ్యలో రిలేషన్ ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏమంటున్నాడు? బి అనే వ్యక్తి అదే పనిని ఏ బీలు ఇద్దరు కలిసి చేసిన దానికంటే 4 రోజులు ఎక్కువ తీసుకుంటాడు. అయితే ఆ ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారు? సో మనకు అడుగుతుంది ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు. నేను X డేస్ అనుకుంటున్నా. ఇద్దరు కలిసి ఆ పనిని X రోజుల్లో పూర్తి చేస్తే ఎన్ని రోజులు తీసుకుంటాడు? ఇద్దరి కంటే 16 రోజులు ఎక్కువ. బి ఎన్ని రోజులు తీసుకుంటాడు? ఇద్దరి కంటే 4 రోజులు ఎక్కువ. సో ఇప్పుడు మనకి ఏ 1 డే వర్క్ ఎంత? X/1/16 ప్లస్ బి 1 డే వర్క్ ఎంత? X/1/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇద్దరి 1 డే వర్క్ ఎంత? 1/X. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి? X వాల్యూ. ఈక్వేషన్ వచ్చేసింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. సో ఎల్సిఎం ఏమవుతుంది? X+16 × X+4. సో నేను X+16 × X+4 తీసుకుంటున్నాను. సో ఇక్కడ X+4 ఉంటుంది ప్లస్ X+16 ఉంటుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/6. సో ఇక్కడ నుంచి క్లియర్గా రాస్తున్నాను. జస్ట్ x into x, x square, x into 4, 4x, 16 into x, 16x, 4x plus 16x, 20x, 16 4s 64. పైన ఏముంటుంది? x plus x, 2x plus 20, 2x plus 20, x plus x, 2x plus 20 which is equal to 1/x. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x square plus 20x which is equal to x square plus 20x plus 64. 20x get cancelled. 2x square minus x square. X square equal to opposite 64 which means x equal to 8 days. సీజీఆర్ ఎగ్జామ్ కూడా ఇంత లెవెల్ ఉంటుంది. సో ఇంతకంటే ఎక్కువ లెవెల్ అయితే ఏముండవు. కాబట్టి మనం క్వశ్చన్ ఏ విధంగా అడిగితే ఆ విధంగా చేయడం ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు వచ్చేసి జాగ్రత్తగా ఇద్దరి పని 1x అనుకుంటున్నాను. ఒకరిది 1/x+16 అవుతుంది, ఇంకోటిది x+4 అవుతుంది. సో 1/x+16 ప్లస్ 1/x+4 ఈక్వల్ టు 1/x. రిక్వైర్డ్ ఆన్సర్ ఇస్ x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, కానీ మనం మైనస్ తీసుకోము ఎందుకంటే రోజులు అనేది మైనస్లో ఉండదు. సో ప్లస్ మాత్రం తీసుకుంటాం. సో x ఈక్వల్ టు 8 days. నెక్స్ట్ క్వశ్చన్. 20 మంది స్త్రీలు ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలరు. 16 మంది పురుషులు అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. స్త్రీకామ పురుషుల మధ్య పనికి సామర్థ్యం అడుగుతున్నాడు. పని సామర్థ్యం కనుక్కోవాలంటే ఫస్ట్ డేస్ రావాలి. డేస్కి రేషియో వచ్చిన తర్వాత, నిష్పత్తి వచ్చిన తర్వాత దానికి అపోజిట్ రాస్తే సరిపోతుంది. సో మొత్తం 20 మంది ఉమెన్స్ ఒక వర్క్ని 16 డేస్లో చేస్తారు. అంటే 20 మంది ఉమెన్స్ 1 డే వర్క్ ఎంత? 1/16. సో ఒక్క ఉమెన్ది 1 డే వర్క్ ఎంత? 1/16 × 20. సో మెన్ గురించి మాట్లాడినప్పుడు 16 మెన్స్ ఒక పనిని 15 రోజులు చేస్తారు. 16 మెన్స్ ఒక రోజులో 1/15 వర్క్ చేస్తారు. ఒక్క మెన్ ఏం చేస్తాడు? 16 × 15 డేస్లో సో ఒక రోజులో ఇంత వర్క్ చేస్తాడు. సో మొత్తం ఉమెన్స్
వర్క్ కంప్లీట్ కావడానికి 16 × 20 డేస్. ఇది 1 డే వర్క్, ఇది టోటల్ వర్క్. సో ఇక్కడ ఏమవుతుంది 16 × 15. నేను ఇప్పుడు రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే 16:20 16 × 15. 16 గెట్ క్యాన్సల్. 5 4s 5 3s. సో ఒక స్త్రీ, ఒక ఉమెన్, ఒక మెన్కి డేస్ రేషియో, ఉమెన్ మెన్కి డేస్ రేషియో ఎంత వచ్చింది 4:3 వచ్చింది. మనకు అడుగుతుంది సామర్థ్యం. సామర్థ్యం ఎట్లా ఉంటుంది, దీనికి రెసిప్రోకల్ అంటే 3:4. సో ఉమెన్ టు మెన్ రేషియో వచ్చేసి సామర్థ్యం వచ్చేసి 3:4 అని చెప్పేస్తాం. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 1 డే వర్క్ ఫర్ 1 ఉమెన్, 1 డే వర్క్ ఫర్ 1 మెన్ ఫైండ్ అవుట్ చేసేసి వాళ్ళ 1 డే వర్క్ నుంచి రేషియో ఫైండ్ అవుట్ చేసుకొని రేషియో నుంచి రివర్స్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. కన్ఫ్యూజన్ ఉండదు, వేరే షార్ట్ కట్స్ ఉంటాయి, కాకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. సో మనకి క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, అమూల్య ఒక పనిని 50 రోజుల్లో, బిందు 40 రోజుల్లో చేయగలరు. ఇద్దరు కలిసి ఆ పనిని ప్రారంభించిన 10 రోజుల తర్వాత అమూల్య పనిని వదిలి వెళ్ళిపోయింది. బిందు ఎన్ని రోజుల్లో పని చేయగలరు? సో ఇద్దరు 1 డే వర్క్ ఇచ్చాడు. సో అమూల్య 1 డే వర్క్ ఎంత, మొత్తం 50 డేస్ 1 డే వర్క్ 1/50. సో బిందు మొత్తం 40 డేస్ 1 డే వర్క్ 1/40. 1 డే వర్క్ యాడ్ చేస్తే మనకి 50 + 1/40 which is equal to 200 LCM 4 + 5 9/200 అనేది ఇద్దరి 1 డే వర్క్. ఇక్కడ మన నంబర్స్ కొంచెం డిఫరెంట్గా వచ్చినా భయపడిన అవసరం లేదు. సో ఎట్లా ఇచ్చినా కూడా మెథడ్ కరెక్టా కాదో చెక్ చేయాలి. ఇక్కడ మెథడ్ కరెక్ట్ కాబట్టి 9/200 సంథింగ్ డిఫరెంట్ నెంబర్, ఓకే ప్రాబ్లం లేదు. హూ నోస్, ఇది కూడా కరెక్ట్ కావచ్చు. సో ఒక పనిని ప్రారంభించిన తర్వాత ఇప్పుడు 1 డే వర్క్ ఫైండ్ అవుట్ చేసినాం. ఈ పనిని ప్రారంభించిన తర్వాత 10 రోజుల తర్వాత అమూల్య వెళ్ళిపోయింది. అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పనిచేశారు, ఇద్దరు 1 డే వర్క్ 9/200, ఇద్దరు కలిసి 10 రోజులు పనిచేస్తారు. ఇద్దరు కలిసి 10 రోజులు పనిచేస్తారు. అంటే ఎంత పని అయిపోయింది, 90/200 పని అయిపోయింది, అంతే కదా. ఇద్దరు కలిసి ఒక రోజులో 9/200 మంది చేస్తారు. 10 రోజులు కష్టపడ్డారు, అంటే 90/200 పని కంప్లీట్ అయిపోయింది, చేశారు. సో రిమైనింగ్ వర్క్ కావాలి. ఆ రిమైనింగ్ వర్క్ని బిందు ఒకతే ఎన్ని రోజులు చేస్తుందో తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇది క్వశ్చన్ మనకి. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినప్పుడు 9/20 వచ్చింది. 9/20 వర్క్ కంప్లీట్ అయిపోయింది అంటే సగం కంప్లీట్ అయితే సగం ఉంటుంది కదా. ఇక 9/20 కంప్లీట్ అయింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే మొత్తం పని ఎంత, ఇది వర్క్ కంప్లీటెడ్. రిమైనింగ్ వర్క్ వచ్చేసి 1 - కంప్లీటెడ్ వర్క్. అంటే మొత్తం పని 1కి సమానం, 1లో చేసిన పని అయిపోయింది కాబట్టి 11/20 వస్తుంది. సో రిమైనింగ్ వర్క్ వచ్చేసి మనకి 11/20. సో ఈ రిమైనింగ్ వర్క్ని బిందు ఒకతే ఎన్ని రోజులు చేస్తుంది. యాక్చువల్గా బిందుకు ఒక పని చేయడానికి 40 రోజులు పడుతుంది. ఒక పని మొత్తం చేయడానికి 40 రోజులు పడుతుంది. సో ఒక పని మొత్తం చేయడానికి 40 రోజులు పడుతుంది. సో అందులో 11/20 వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్. సో ఒక పని మొత్తం చేయడానికి 40 రోజులు పడుతుంది. 11/20 వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం డేస్ నుంచి ఫైండ్ అవుట్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. 40 × 11/20 = 1 × x, x 21 22 which is equal to 22 days. సో బిందు ఒకటి మొత్తం పని చేయడానికి 20 రోజులు టైం పడుతుంది. అంటే మిగిలిపోయిన వర్క్ని కంప్లీట్ చేయడానికి 22 డేస్ కష్టపడుతుంది. సో ఇప్పుడు బిందు మొత్తం ఎన్ని రోజులు కష్టపడ్డట్టు, ఫస్ట్ 10 రోజులు, తర్వాత 22 రోజులు, 30 రోజులు మొత్తం చేస్తుంది. అంటే క్వశ్చన్ ఇక్కడికి అడిగాడు, దీన్ని ఎక్స్టెండ్ చేసేస్తే బిందు మొత్తం పనిచేసిన రోజుల సంఖ్య ఎంత. బిందు ఫస్ట్ 10 రోజులు పనిచేసింది, తర్వాత 22 రోజులు పనిచేసింది, మొత్తం 32 రోజులు పనిచేసింది అని చెప్పొచ్చు మనం. సో ఈ విధంగా అడిగినప్పుడు ఫస్ట్ కంప్లీట్ 1 డే వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని రోజులు చేశారు అంటే మల్టిప్లికేషన్, ఎంత అయిపోయింది అంటే 1 - కంప్లీటెడ్ వర్క్. సో రిమైనింగ్ వర్క్ని ఎవరు చేయాలి, బిందు చేయాలంటే బిందుతో కంపేర్ చేస్తాం, అమూల్య చేయాలంటే అమూల్యతో కంపేర్ చేస్తాం. సో 1 వర్క్ని 40 డేస్లో బిందు చేస్తుంది. సో 11/20 వర్క్ని ఎన్ని రోజులు చేస్తుంది, 22 డేస్లో కంప్లీట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బిలో ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు. ఏ అదే పనిని 20 రోజుల్లో చేయగలరు. బి ప్రతిరోజు సగం డే అంటే హాఫ్ డే పని చేసిన ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది. సో ఫస్ట్ టైప్ క్వశ్చనే కాకపోతే కొంచెం డిఫరెంట్గా అడిగాడు. ఏ బిలో ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు. అందులో ఏ ఒక్కడే 20 డేస్లో చేస్తాడు. అయితే బి ఒక్కని వర్క్ డే అడుగుతలేడు. బి 1 డేకి బదులు హాఫ్ డే వర్క్ చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ బి 1 డే వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ దానికోసం బి 1 డే వర్క్ ఈక్వల్ టు ఏ బి 1 డే వర్క్ మైనస్ ఏ 1 డే వర్క్. సో ఎల్సిఎం 12 20 అంటే 60.
ఇక్కడ 5, ఇక్కడ 3, విచ్ ఇస్ ఈక్వల్ టు 2/30, విచ్ ఇస్ 2/60, విచ్ ఇస్ ఈక్వల్ 1/30. అంటే బీకి ఒక పని పూర్తి చేయడానికి 30 రోజులు పడుతుంది. అది రోజు కష్టపడితే. అలా కాకుండా ప్రతిరోజులో సగం దినమే పని చేస్తాయి. అంటే హాఫ్ డే వర్క్ చేస్తే మనకి ఏమవుతుంది, డేస్ ఆటోమేటిక్గా డబుల్ అయిపోతాయి. ఎందుకంటే ఒక రోజు కంప్లీట్గా పని చేస్తే 30 రోజులు టైం పడుతుంది. అట్లా కాకుండా రోజులో సగమే పని చేస్తే ఆటోమేటిక్గా రోజుల సంఖ్య డబుల్ అవుతుంది. సో మొత్తం బీకి కంప్లీట్ చేయడానికి 60 రోజులు టైం పడుతుంది అనమాట. 60 days టైం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కామ బిల్ వరుసగా ఒక పనిని 20 రోజుల్లో 15 రోజుల్లో చేయగలరు. ఇద్దరు కలిసి పని ప్రారంభించినాక ఏ పనిని వదిలి వెళ్ళిపోయాడు. మిగిలిన పనిని బి ఒక్కడే 8 రోజుల్లో చేసిండు. అయితే ఏ ప్రారంభించిన ఎన్ని రోజుల తర్వాత పనిని వదిలి వెళ్ళాడు. ఇంతకుముందు క్వశ్చన్ 9 రోజులు కలిసి పని చేసిరని చెప్పేసి ఉంది. ఇక్కడ క్వశ్చన్ అసలు ఎన్ని రోజులు చేశారని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం ఫస్ట్ ఏ కామ బిల 1 డే వర్క్ ఎంత, 20 days. ఏ కామ బిల్ ఇద్దరు కలిసి పని చేస్తే 20 days అయిపోతుంది. సో 1 డే వర్క్ వచ్చేసి 1/20. అందులో ఇది ఏది, బీది వచ్చేసి 1/15. పని ప్రారంభించినాక ఏ పనిని వదిలి వెళ్ళినా మిగిలిన పనిని బి ఒక్కడే చేశాడు. సో ఫస్ట్ 1 డే వర్క్ యాడ్ చేద్దాం. అంటే ఇద్దరి 1 డే వర్క్, ఏ కామ బి 1 డే వర్క్ అంటే 1/20 + 1/15 విచ్ ఇస్ ఈక్వల్ టు ఎల్సిఎం 20, 15, 60, 30 + 4 విచ్ ఇస్ ఈక్వల్ టు 7/60. సో ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక రోజులో 7/60 పని చేస్తారు. సో మనకి ఎన్ని రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయిందని చెప్పి అడుగుతున్నాడు. సో ఏ ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయిండు అంటే ఇద్దరు కలిసి పనిచేసిన రోజులు ఎన్నో మనకు కావాలి. సో ఇద్దరు కలిసి ఎక్స్ డేస్ పనిచేశారు అనుకుందాం. ఎన్ని రోజులు, ఎక్స్ డేస్ పనిచేశారు అనుకుందాం. సో అప్పుడు మనకి ఎంత వర్క్ అంటే ఎంత వర్క్ కంప్లీట్ అవుతుంది, 7x/60 డే వర్క్ కంప్లీటెడ్ వర్క్. ఇంతకుముందు చేసిన మెథడ్ సేమ్. కంప్లీటెడ్ ఎంత, 7x/60. సో రిమైనింగ్ వర్క్ ఎంత, 1 - 7x/60 విచ్ ఇస్ ఈక్వల్ టు 60/60 - 7x/60 అని చెప్పేసి రిమైనింగ్ వర్క్ ఉంది. సో ఇప్పుడు మనకి ఈ రిమైనింగ్ వర్క్ని బి ఒక్కడే 8 రోజుల్లో పూర్తి చేసిండు. సో ఈ రిమైనింగ్ వర్క్ ఎంత, 60 - 7x/60ని బి ఒక్కడే 8 రోజుల్లో పూర్తి చేస్తే, అండ్ బి గురించి ఇంకో విషయం కూడా తెలుసు. ఒక పనిని ఎన్ని రోజులు చేస్తాడు, 15 daysలో చేసిండు. బి ఒక్కడి పనిని 15 daysలో చేస్తాడు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ చేస్తే ఆ ఎక్సే ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయిందని చెప్పి మనం చేయగలుగుతాం. ఆ ఎక్సే మనకి ఎన్ని రోజులు చేశాడో చేయగలుగుతాం. సో మళ్ళీ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ ఇంత ముందుకు మెథడే. సో ఇక్కడ 60 - 7x/60 × 15 విచ్ ఇస్ ఈక్వల్ టు 8 × 1. 8 × 1 8, 15 1s 15 4s. So 60 - 7x which is equal to 4 × 8 32 which is equal to 7x equal to 60 - 32 which is equal to 7x equal to 28 which is equal to x equal to 4 days. X equal to 4 days రావడం జరుగుతుంది. సో మనకి ఈ విధంగా ఎట్లా క్వశ్చన్ అడిగితే ఆ విధంగా చేయాలి. ఇక్కడ అడుగుతుంది ఏంటంటే ఇంత ముందానికి క్వైట్ అపోజిట్ అని చెప్పలేము, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఏముందంటే ఇక్కడ బీది వర్క్ ఎన్ని రోజులు చేస్తాడో చెప్పేసిండు, కాకపోతే ఏ ఇప్పుడు వెళ్ళిపోయిందో అడుగుతున్నాడు. ఇంతకుముందుకు ఏ ఇప్పుడు వెళ్ళిపోయినా చెప్పిండు, బి ఒకటి ఎన్ని రోజులు చేస్తాడో అడిగాడు. సో దీనికి ఇంటర్నల్ లింక్స్ బాగా ఉన్నాయి కాబట్టి మనం 1 డే వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ డేస్ పని చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ ఎక్స్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. సో ఎక్స్ అంటే 7x/60 వరకు అయిపోయింది. రిమైనింగ్ వర్క్ 1 - 7x/60. సో రిమైనింగ్ వర్క్ వచ్చింది. ఈ రిమైనింగ్ వర్క్ని ఏ బి 8 రోజులు చేస్తే, అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక పనిని 15 రోజులు చేస్తే మిగిలిన ఎక్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అక్కడ 2 ఈక్వేషన్స్ కంపేర్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏకి బి కంటే రెట్టింపు సామర్థ్యం, సి కంటే 3 రెట్ల సామర్థ్యం కలదు. ముగ్గురు కలిసి ఆ పనిని 2 రోజుల్లో పూర్తి చేస్తే బి ఒక్కడే 8 రోజుల్లో పూర్తి చేస్తాడు. సో ఇక్కడ ఏబీసీలు 3 ఇస్తాడండి. ఇటువంటిప్పుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నారో చూడాలి. ప్రతిసారి కూడా ఏని కంపేర్ చేస్తున్నాం. ఏకి బి కంటే రెట్టింపు సామర్థ్యం, ఏకి సి కంటే 3 రెట్ల సామర్థ్యం. సో ఇప్పుడు ఏకి ఒక పనిని 1 డే చేస్తే ఇది వర్క్ డేస్ తీసుకుంటున్నాను డైరెక్ట్, నేను మళ్ళీ ఇక్కడికి వెళ్ళట్లేదు, అంటే సామర్థ్యం నుంచి డేస్ కట్ చేస్తున్నాను. ఏ ఒక రోజులో పని చేస్తే రెట్టింపు సామర్థ్యం ఉన్నోడు ఒక రోజులో చేస్తే సగం సామర్థ్యం ఉన్నోడు 2 daysలో చేస్తాడు, అంతే కదా. రెట్టింపు సామర్థ్యం ఉన్నోడు ఒక రోజులో పని చేస్తే సగం సామర్థ్యం ఉన్నోడు 2 daysలో చేస్తాడు. అదే 1/3 సామర్థ్యం ఉన్నోడు 3 daysలో చేస్తాడు, అంతే కదా. 3 రెట్లు ఎక్కువ అంటే. సో ఇప్పుడు మనకు ఏకి ఒక రోజు టైం పడుతుంది, బీకి 2 రోజులు టైం పడుతుంది, సికి 3 రోజులు టైం పడుతుంది. అదే క్వశ్చన్ అక్కడ ఇచ్చాడు. సో ఇప్పుడు రేషియో వచ్చేసింది మనకి, డేస్ రేషియో వచ్చేసింది 1:2:3. సో అడుగుతుంది 2 గురించి. సో ముగ్గురు కలిసి అంటే 1 + 2 + 3 6 అనేది 6x తీసుకోండి, 6 తీసుకోండి. 6 అనేది 2 days కంప్లీట్ అయితే
2 అనేది ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది. సో పైన కింద మల్టిప్లికేషన్ 2 1 6 డేస్లో బి మాత్రం చేయగలుగుతాడు. బి చేయడానికి 6 డేస్ టైం పడుతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ ముగ్గురు కలిసి 6 రోజులు చేస్తే బి ఒకరికి 6 రోజులు పడుతుంది. ఇక్కడ లాజిక్ అదే. సో ఇక్కడ ఏంటంటే బి ఏబీసీల ముగ్గురు గురించి ఇచ్చాడు. సో సామర్థ్యాలు ఎవరు కంపేర్ చేస్తున్నట్టే ఏ తోటి మాట్లాడుతున్నాం కాబట్టి ఏని ఒకటి అనుకుంటున్నా. ఏ ఒక రోజు పని చేస్తే బి అదే పని 2 డేస్లో చేస్తాడు. మీనింగ్ ఇచ్చాడు అక్కడ డబల్ రెట్టింపు అని. సి 3 రెట్లు అంటే సికి 3 డేస్ టైం పడుతుంది. సో ఇప్పుడు 1:2:3 డేస్ రేషియో. ఎందుకంటే మనం డేస్కి రావాలి. ఎందుకంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఎన్ని రోజుల్లో అని అడిగాను. సామర్థ్యం అడుగుతున్నాడు కాబట్టి డేస్కి రావాలి కాబట్టి డేస్కి డైరెక్ట్గా చేసేస్తున్నాను. సో ఎందుకు తీసుకోవచ్చు అక్కడ. సో డేస్ వచ్చిన తర్వాత మనకి ముగ్గురు కలిసి 6 రోజులు అంటే 6x = 2 అయితే 2x = వాట్, దట్ మీన్స్ x = 6 డేస్ సరిపోతుంది. సో ఈ విధంగా మనకి ఎటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే మ్యాక్సిమం మెథడ్స్ అండి ఇవి మ్యాక్సిమం మెథడ్స్